దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు 4 వారాల పాటు సమావేశాలు జరగనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, జాతీయ ప్రాధాన్యత అంశాలపై చర్చలు జరగనున్నాయి. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై విస్తృత చర్చలు, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన, వన్ నేషన్ వన్ ఎలక్షన్, FCRA సవరణలు, యాంటీ డోపింగ్, కార్పొరేట్ చట్టాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు వంటి కీలక బిల్లులను ప్రభుత్వం ముందు సభకు తీసుకురానుంది. నేరాభియోగాలు ఎదుర్కొంటూ శిక్ష పడి 30 రోజుల్లోగా బెయిల్ రాకపోతే ప్రధానమంత్రి అయినా పదవి కోల్పోయేలా ప్రతిపాదిస్తున్న చట్టం. ఆపరేషన్ సింధూర్లో మన సైనికులెవరూ చనిపోలేదని గతంలో పార్లమెంట్లో చెప్పి ఇటీవల మృతుల పేర్లను ప్రకటించడం సభా హక్కుల ఉల్లంఘనే అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పై కాంగ్రెస్ ఇచ్చిన నోటీసు వంటివి దుమారం రేకెత్తించనున్నాయి.